ప్రభు నామంలో మీ అందరికీ వందనాలు. చాలా ఎక్కువ టైము థర్డ్ చాప్టర్ 1-6లో మనం ఉన్నాము. బికాస్ ఆఫ్ ద సో మెనీ ఇష్యూస్ అరౌండ్ దిస్ ఉంది కాబట్టి మనం ట్రైంగ్ టు అండర్స్టాండ్ ద టెక్స్ట్ దెన్ దేర్ అండ్ దెన్ ట్రైంగ్ టు అప్లై టు అవర్ ఓన్ కంటెంపరీ సిచ్యుయేషన్. కాబట్టి కొంచెం టైం తీసుకుంటున్నాం ఈ టెక్స్ట్లో. సో దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మన స్టడీలో మనకి సహాయం చేయాలని మనందరమే ప్రార్థన చేసుకుంటున్నాం. దాన్ని బట్టి దేవునికి వందనాలు. థ్యాంక్ యూ అలేఖ్య. ఇట్ ఈస్ గాడ్స్ వర్డ్, లివింగ్ వర్డ్ అండ్ జీవం కలిగిన వాక్యం. ఆ వాక్యం మూల్గుల్ని కూడా ఛేదించి మనల్ని, మన ఆత్మని సెట్ రైట్ చేసి రిడీమ్ చేసే పరిశుద్ధాత్మ దేవుని యొక్క పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అండ్ పవర్ ఆఫ్ ద హోలీ స్క్రిప్చర్స్, వాటిని మన జీవితంలో మనం అలౌ చేసినప్పుడు వీల్ సీ ద గ్రేట్ ట్రాన్స్ఫర్మేషన్ దట్ ఓన్లీ ద వర్డ్ ఆఫ్ గాడ్ కెన్ బ్రింగ్. అలాంటి వాక్యాన్ని చదువుకోవడానికి నిజంగా మీరంతా టైం తీసుకొని ఇంత శ్రద్ధగా, డెస్పైట్ యువర్ వర్క్ స్కెడ్యూల్స్, మీ ఆశను, మీ ఆసక్తిని, మీ డెడికేషన్ని గాడ్ ఈస్ రివార్డింగ్ అండ్ గాడ్ ఈస్ గోయింగ్ టు రివార్డ్. ఆ 30 60 100 వాక్యం ఫలించడం, అందరిలో 100 ఫలించాలి. ఆ రీతిగా చేయడానికి దేవుడు మనకి సహాయం చేస్తున్నందుకు దేవునికి వందనాలు. అగైన్ మనం ఒకసారి టెక్స్ట్ చదువుకుందాం. 1 Peter 3rd chapter 1-6. As we read, may the Spirit of God minister to us as we read and as we listen to God's word. This is God's word. So 1 Peter 3rd chapter 1-6 మళ్ళా ఒకసారి చదువుకుందామమ్మా. చదవండి ఎవరైనా ప్లీజ్. Wives, in the same way, submit yourselves to your own husbands, so that if any of them do not believe the word, they may be won over without words by the behavior of their wives. When they see the purity and reverence of your lives, your beauty should not come from outward adornment, such as elaborate hairstyles and the wearing of gold jewelry or fine clothes. Rather, it should be that of your inner self, the unfading beauty of a gentle and quiet spirit, which is of great worth in God's sight. For this is the way the holy women of the past, who put their hope in God, used to adorn themselves. They submitted themselves to their own husbands, like Sarah, who obeyed Abraham and called him her Lord. You are her daughters if you do what is right and do not give way to fear. Amen. May God bless this word, this text in our lives. So last studyలో మనం we were actually looking at the modern culture and Christian culture. ఎందుకు కౌంటర్ కల్చర్ అని రాసామంటే, ఈ వర్డ్ జాన్ స్టార్ట్ గారు ఒక బుక్ రాశారు, క్రిస్టియన్ కౌంటర్ కల్చర్ అని. ఆ బుక్లో సర్మన్ ఆన్ ద మౌంట్కి టైటిల్ పెట్టారనమాట ఆయన, సర్మన్ ఆన్ ద మౌంట్కి. సో లోకం ఒకటి చెప్తే లేఖనం ఇంకొకటి చెప్తుంది. లేఖనం చెప్పేదానికి వ్యతిరేకంగా లోకం చెప్తుంది. కాబట్టి ఎప్పుడూ కూడా విజ్డమ్ ఆఫ్ ద వరల్డ్కి, విజ్డమ్ ఆఫ్ ద వర్డ్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది అన్నమాట. కల్చర్ ఆఫ్ ద
వరల్డ్కి కల్చర్ ఆఫ్ ద వర్డ్ క్రిస్టియన్ కల్చర్ ఆల్వేస్ కౌంటర్గా ఉంటుంది కాబట్టి దీన్ని క్రిస్టియన్ కౌంటర్ కల్చర్ ఆఫ్ ఎ వైఫ్ అని నేను తీసుకున్నాను అక్కడి నుంచి అనమాట. సో అందులో సబ్మిషన్ టు ద హస్బెండ్ అనేది మరి కౌంటర్ కల్చర్ అంటున్నారు. అసలు ఈ సబ్మిషన్ అనేది ఇట్ హ్యాస్ కమ్ ఫ్రమ్ కల్చర్ అండ్ ఇట్ హ్యాస్ కమ్ ఫ్రమ్ కస్టమ్స్ అనేది అనిపిస్తుంది అనమాట. కాబట్టి సబ్మిషన్ టు ద హస్బెండ్ ఈజ్ ఇట్ కస్టమ్ ఆర్ కల్చర్ ఆర్ ఇట్ ఈస్ టు ద పీటర్ టైమ్స్, అంటే ఆయన ఉత్తరం రాసినప్పుడు అప్పుడు వాళ్ళకి ఆ రోజుల్లో రైట్ ఫ్రమ్ పేట్రియార్క్ విమెన్ దగ్గర నుంచి మన హిస్టరీ డౌన్. అక్క ఐమ్ సారీ అక్క, కొంచెం వాయిస్ లోగా ఉందంట అక్క, కొంచెం. ఓకే రా, చెక్ చేస్తాను జస్ట్. థ్యాంక్ యూ. ఓకే అమ్మా, నేనే మేబీ కొంచెం క్లోజ్గా ఉంటాను. am I audible అమ్మా now? Yes అక్క, yes అక్క. ఓకే ఓకే, థ్యాంక్ యూ. సో అలాంటి పీటర్ టైంలో మేబీ పేట్రియాట్స్ ఉమెన్ దగ్గర నుంచి మనం చూస్తా వస్తే చరిత్రలో శతాబ్దాలుగా మనం చూసుకుంటా వస్తా ఉన్నప్పుడు ఆ టైమ్స్లో, బట్ నౌ టైమ్స్ చేంజ్డ్ కాబట్టి కాలాలు మారాయి, సంస్కృతులు మారాయి, కల్చర్స్ మారాయి, కస్టమ్స్ మారుతూ ఉన్నాయి. ఈ చేంజ్డ్ సినారియోలో మరి అవి నిజంగా ఎలాగ తీసుకుంటాం దీన్ని? కస్టమా, కల్చరా, ఆర్ ఈజ్ ద కమాండ్ ఆఫ్ గాడ్, ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ గాడ్ అనేది మనం ఆలోచించే టైమ్ అండ్ అగైన్ మనకి టై పడతా ఉంటుంది. కాబట్టి ఇట్స్ గుడ్ టు థింక్ అబౌట్ దిస్. అంటే ఇది సెటిల్ చేసుకోవాలి బేసిక్గా అనమాట. చాలాసార్లు చాలామంది అలా అనుకుంటారు, పీటర్ అప్పుడు వాళ్ళకి అలా రాశాడు, అప్పటి కాలంలో వాళ్ళకి అది, ఇప్పటి కాలంలో వాళ్ళకి అది అంత నాట్ సూటబుల్, అంత అవసరం లేదు అనే ఒక కైండ్ ఆఫ్ మైండ్ సెట్ మనలోకి రావచ్చు. కాబట్టి అలాంటి మైండ్ సెట్ ఉన్నప్పుడు మనం ఎలా కన్సిడర్ చేయాలి అనేది మనం ఆలోచించుకోవాలన్నమాట. సో ఈజ్ ఇట్ ద ఇన్స్ట్రక్షన్ ఆఫ్ గాడ్ ఆర్ ఇన్స్ట్రక్షన్ ఆఫ్ పీటర్ ఫర్ ద ఉమెన్ ఇన్ దోస్ డేస్? ఏమనుకోవాలి మనం? ఏమనుకోవాలి? ఇట్ ఈస్ ద ఇన్స్ట్రక్షన్ ఆఫ్ గాడ్ అక్క. ఇన్స్ట్రక్షన్ గాడ్ అనేది ఎలాగా మనం చెప్తాము? ఇన్స్ట్రక్షన్ ఆఫ్ గాడ్ అని అంటే మనం ఆల్రెడీ చాలా ఫౌండేషన్స్ చెప్పేటప్పుడు చెప్పుకున్నాం అనమాట. ఎందుకంటే పేతురు ఒక్కళ్ళే కాదు, పౌలు కూడా మాట్లాడారు. ఎఫ్సి పత్రికలో మనం చూసాము. ఆ చెప్పేటప్పుడు అక్కడ ఒక పోలిక ఇచ్చారు. క్రీస్తు ప్రభు వారికి సంఘానికి మధ్య ఉన్న సంబంధం, భర్తకు భార్యకు మధ్య ఉన్న సంబంధంకి పోల్చారనమాట. అనేది ఎప్పుడైతే మనకి అర్థం అవుతుందో అనమాట, వెన్ వి ట్రై టు అండర్స్టాండ్. ఇంకొక రకంగా ఏమంటారు అని అంటే, మ్యారేజ్ ఈజ్ ఎ ప్యారబుల్, లైవ్ ప్యారబుల్ అంటారు, టు షో ద రిలేషన్షిప్ బిట్వీన్ క్రైస్ట్ అండ్ చర్చ్. క్రీస్తు ప్రభు వారికి సంఘానికి మధ్య ఉన్న సంబంధం, ఆయన శిరస్సు అయితే ఆమె ఆయన యొక్క శరీరం అనేది. సో కీపింగ్ దీస్ థింగ్స్ ఇన్ మైండ్, మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇట్ ఈస్ ద ఇన్స్ట్రక్షన్ ఆఫ్ గాడ్, కమాండ్ ఆఫ్ గాడ్ త్రూ పీటర్ టు ద వైవ్స్ అనేది మనం గుర్తుపెట్టుకున్నప్పుడు సబ్మిటింగ్ టు ద హస్బెండ్ ఈజ్ సబ్మిటింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ అనేది మనకు అర్థమవుతుంది అనమాట. సో విత్ అగైన్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఇది, కానీ
ఇట్స్ గుడ్ టు రిమైండ్ అవర్ సెల్స్ అగైన్ అండ్ అగైన్ అనేది. నాకు చాలా సార్లు నచ్చింది ఏంటంటే ద పవర్ ఆఫ్ ఎ సబ్మిసివ్ వైఫ్. అంటే సబ్మిట్ చేసుకుంటే మన రైట్స్‌ని పోగొట్టుకుంటాం అనుకుంటాం అనమాట. మన మన యొక్క ఎగ్జిస్టెన్స్‌నే పోగొట్టుకుంటాం అనుకుంటాం కొన్నిసార్లు. ద వెరీ రెస్పెక్ట్ గూడా పోగొట్టుకుంటాం అనుకుంటాం అనమాట. వి మే థింక్ థట్ మన ద వెరీ రెస్పెక్ట్ మనకి మన సెల్ఫ్ రెస్పెక్ట్‌ని పోగొట్టుకుంటాం అనుకుంటాం అనమాట. బట్ వి డు నాట్ నో ఈ ఈ బై ఈ యాక్చువల్లీ ఈ కాంటెక్స్ట్‌లో హ్మ్. పీటర్ దేన్ని హైలైట్ చేశాడు అనంటే, ద పవర్ ఆఫ్ a wife, submitting wife ఆన్ ది అన్‌గాడ్లీ హస్బెండ్‌ని హైలైట్ చేసినట్టుగా మనకి కనబడతదనమాట. సో, అందుకే ఈ ప్యాసేజ్‌కి టైటిల్ ఏం పెట్టుకోవాలంటే గనక 'ద పవర్ ఆఫ్ ఎ సబ్మిసివ్ వైఫ్'. సబ్మిసివ్ వైఫ్ యొక్క ప్రభావం ఎంత గొప్పది అనేది ఆహ్, మనం ఆల్రెడీ లోగోస్ అండ్ రీమా వర్డ్ చూసినప్పుడు చూసామనమాట. సో, ఈ సబ్మిషన్ అంటే అగైన్ మనం చెప్పుకుంటున్నాం అనమాట. ఇట్ డజంట్ మీన్ దట్ యూ ఆర్ టు బి ఎ డోర్ మ్యాట్ అని కాదు. చాలా సార్లు మన భయమేంటంటే ఆల్రెడీ మ హ్మ్, మనం మాట్లాడకపోతే, మౌనంగుంటే ఇంకా హ్మ్, ఈ రకంగా కాళ్ళ కింద తొక్కుతారు అనేది. డజంట్ మీన్ దట్ యూ ఆర్ ఎ డోర్ మ్యాట్. ఇట్ డజంట్ మీన్ యూ కెనాట్ హ్యావ్ యువర్ ఓన్ ఒపీనియన్స్. అంటే ఆహ్, దేవుడు ఇద్దరిని రేషనల్ బీయింగ్స్‌గా చేశారు. రిలేషనల్ బీయింగ్స్‌గా చేశారు. సో, ఇద్దరికీ కూడా పవర్ ఆఫ్ రేషనాలిటీ అని ఇచ్చాడు. థింకింగ్ ఎబిలిటీస్ అనేవి ఇచ్చాడు. కాబట్టి ఆహ్, ఒపీనియన్స్ ఉండకూడదని కాదు. లేదా ఆహ్, మనం ఇంకా ఆలోచించడం మానేయాలని కాదు. దట్ డజంట్ మీన్ దట్. తప్పకుండా ఆహ్, మరి ఆలోచించాలి. ఆహ్, తప్పకుండా హ్మ్, మైండ్‌లో రీజన్ ఔట్ చేయాలి. ఈ ఈ ఒపీనియన్స్ ఉండాలి. అయితే బికాజ్ యూ ఆర్ ఎ గాడ్లీ వుమెన్ అండ్ యూ ఆర్ ఎ వుమెన్ ఆఫ్ ద బైబిల్ అన్నమాట. హ్మ్. కాబట్టి ఒపీనియన్స్ మనకి దేని మీద నుంచి రావాలి అనంటే గనక మన ఒపీనియన్స్ నీడ్ టు బి షేప్డ్ బై గాడ్స్ వర్డ్ అన్నమాట. నీడ్ టు బి షేప్డ్ బై గాడ్స్ వర్డ్. ఇట్ డజంట్ మీన్ యూ డూ నాట్ కాంట్రిబ్యూట్ ద రిలేషన్‌షిప్. అంటే ఏంటి మరి నేనలాగా నాన్ ఎగ్జిస్టెంట్‌గా ఉండాలా? ఆహ్, అనేది మనకనిపిస్తదనమాట. ఈవెన్ నాట్ దట్. యాక్చువల్లీ బైబిల్‌లో మనం చూస్తే గనక ఆహ్, విమెన్ హూ మేడ్ ద డిఫరెన్స్ ఆహ్, హూ కాంట్రిబ్యూటెడ్ మచ్ అనేది మనం చూస్తే స్టడీ చేస్తే ఆహ్, వాళ్ళు త్రూ సబ్మిషన్ వాళ్ళు కాంట్రిబ్యూట్ చేశారు. హ్మ్. చాలా చక్కగా అన్నమాట. చాలా చక్కగా. మేబీ వైఫ్‌హుడ్ ఆఫ్ ఎస్తర్‌ని గనక మనం స్టడీ చేస్తే వైఫ్‌హుడ్ ఆఫ్ ఎస్తర్, వుమెన్‌హుడ్ ఆఫ్ ఎస్తర్, హర్ జర్నీ టు ఒక అమ్మాయిగా, ఒక ఒక చక్కటి యవనస్తురాల్లాగా, అందమైన యవనస్తురాల్లాగా అండ్ ఫ్రమ్ దెన్ ఆన్ ఒక అందమైన ఒక ఆహ్, హ్మ్, అంటే చాలా ఆనర్డ్ వైఫ్‌గా అన్నమాట. షీ బికేమ్ ద క్వీన్ ఆఫ్ ద ఎంపైర్ అండ్ వైఫ్ ఆఫ్ ఎన్ ఎంపరర్. ఒక ఎంపరర్ వైఫ్‌గా ఆమె వైఫ్‌హుడ్ హర్ జర్నీ. అండ్ ఆఫ్టర్ దట్ దేవుడు ఆ స్థానంలో పెట్టి ఎలాగా ఆమెను వాడుకొని హ్మ్, టు రిడీమ్ హర్ ఓన్ పీపుల్. టు రిడీమ్ హర్ ఓన్ పీపుల్ అండ్ ఈవెన్ హర్ హస్బెండ్ కదా! అండ్ హర్ హోమ్ ఎలాగా తను చేయగలగటానికి ఎలా చేసింది
అనేది అసలు ఒక స్టడీ, మనం ఒక బైబిల్ స్టడీ లాగా మనం స్టడీ చేస్తే గనక బ్యూటిఫుల్‌గా ఉంటది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఎ సబ్మిసివ్ వైఫ్. షీ వాస్ సబ్మిటింగ్ టు హర్ హస్బెండ్ అండ్ షీ ఈస్ ఆల్సో సబ్జెక్టింగ్ హర్‌సెల్ఫ్ యాస్ ఎ సబ్జెక్ట్ ఆఫ్ ద ఎంపరర్. అసలు ఎంత చక్కగా మనకు కనపడుతదంటే ఆమె సిట్యుయేషను. ఆమె రాజుకి భార్య. అట్ ద సేమ్ టైమ్ ఆమె ఒక సిటిజన్‌గా, ఆమెకు భర్త ఒక రాజు. Are you able to see the kind of a relationship she is in? But how much she contributed to their relationship? How much she contributed to that? నువ్వు మౌనంగా ఉండొద్దన్నాడు మొర్దెకై అన్నమాట. బట్ ఎలా మౌనంగా ఉండకుండా మాట్లాడింది? ఏమైనా యారగెంట్‌గానా? అంటే అది మనం హౌ మచ్ షీ కాంట్రిబ్యూటెడ్. అలాంటివి కేస్ స్టడీస్ మనం స్టడీ చేస్తే గనక విల్ రియల్లీ అండర్‌స్టాండ్ అన్నమాట. చాలా చక్కగా అర్థం చేసుకుంటాం. అంటే సైలెంట్‌గా ఉండటం, సబ్మిసివ్‌గా ఉండటం అంటే ఇంకా మన కాంట్రిబ్యూషన్ ఏమీ లేదు అని కాదు అనేది. వాట్ ఇట్ ఈస్ నాట్ అనేది మనం చూస్తాం అన్నమాట. సో, మరి వాట్ ఇట్ ఈస్ అంటే యూ మస్ట్ విల్లింగ్‌లీ ఫాలో యువర్ హస్బెండ్స్ లీడర్‌షిప్. అంటే లాస్ట్ టైమ్ అడిగారు కదా! మనం దాని మీద చాలా మాట్లాడాం. ఏమని అన్నారంటే, "బట్ ఐ యామ్ ఎ బెటర్ డెసిషన్ మేకర్ థాన్ మై హస్బెండ్. యూ క్లెయిమ్." ఇదొక చోట చదివాను. ఒక రైటర్ రాసారు. ఆయన ఏమంటున్నారంటే, "వెల్ యువర్ గుడ్ డెసిషన్ మేకింగ్ లెడ్ యూ టు మ్యారీ ఎ మ్యాన్ హూ ఈస్ నాట్ ఎ గుడ్ డెసిషన్ మేకర్." మరి నీకు చాలా డెసిషన్ మేకింగ్ స్కిల్స్, బెటర్ డెసిషన్ మేకింగ్ స్కిల్స్ ఉన్నాయన్నావుగా. మరి ఎలాగా ఇలా ఆత్మీయత లేని, లేదా తిరిగి జన్మించిన అనుభవం లేని భర్తని పెళ్లి చేసుకోవడాన్ని డెసిషన్ ఎలా చేసావు? దట్ ఇట్ సెల్ఫ్ షోస్ వాట్ టైప్ ఆఫ్ డెసిషన్స్ యూ మేక్ అని అంటున్నారు. నేనంట్లా, ఒక ఆయన రాసింది మీ దగ్గరికి తెచ్చాను. సో, డోంట్ లుక్ ఫర్ లూప్ హోల్స్ టు డిజొబే గాడ్స్ వర్డ్. అందుకే లాస్ట్ స్టడీలో అది మనం మరలా చెప్పుకున్నాం అనమాట. ఇట్ ఈస్ ఒబేయింగ్ గాడ్స్ వర్డ్ ఆర్ డిజొబేయింగ్ గాడ్స్ వర్డ్. సబ్మిషన్ అనేది అండ్ హెడ్‌షిప్‌ని తీసుకోవడం అనేది మనం చూసాం. వాట్ ఇఫ్ ఎ హస్బెండ్ టెల్స్ హిస్ వైఫ్ టు డూ సంథింగ్ ఇమ్మోరల్ ఆర్ ఇల్లీగల్? మరి చాలా సార్లు, కొన్నిసార్లు అలాంటి పనులు చేయమన్నప్పుడు ఏం చేయాలి? ద వైఫ్ మస్ట్ నాట్ సబ్మిట్ టు కమాండ్స్ టు సిన్. ఎందుకని అనంటే మనం ఆల్రెడీ చదువుకున్నాం. కొలస్సీ పత్రికలో కూడా నేను లాస్ట్ టైం చెప్పాను. ప్రభువునందు, ప్రభువును బట్టి లోబడమన్నాడనమాట. ప్రభువును బట్టి లోబడమన్నాడు. కాబట్టి కీపింగ్ ఆల్ దిస్ ఇన్ మైండ్ అనేది మనం సబ్మిషన్ గురించి ఆలోచించేటప్పుడు ఇవి మరలా మరలా మనం ఆలోచించాల్సిన విషయం. సో, ఈ 6 వర్సెస్‌ని మనం 3 సెక్షన్స్‌గా వి కెన్ అబ్జర్వ్ ఇట్ ఇంటూ 3 సెక్షన్స్. ఫస్ట్ 1 అండ్ 2 ఏంటంటే గనక, ఇట్ డ్వెల్ ఆన్ ద సైలెన్స్ which should characterize wives whose husbands are both lost and hostile to the faith. వాళ్ళు అవిశ్వాసులు, విశ్వాసానికి వ్యతిరేకులు అనే కాంటెక్స్ట్, దాన్ని మనం ఎక్స్టెండ్ చేసి విశ్వాసులే కానీ ఆత్మానుసారంగా నడుచుకోని వారు అని కూడా మనం అనుకున్నాం. సో, పేతురు మాటల్లో మనం చూస్తే గనక సబ్మిషన్ అండ్ సైలెన్స్ ఇస్ గోల్డెన్ అని అన్నాడు. వెన్ సైలెన్స్ ఇస్ గోల్డెన్ అనేది ఫస్ట్ 2 వర్సెస్ మనం చూస్తాం. 3 and 4 వర్సెస్‌లో మనం చూస్తే గనక ఉమెన్స్ యాటిట్యూడ్ టువర్డ్ అడోన్మెంట్. అలంకారం అంటే ఆడవాళ్ళకి ఎంతో ప్రియం కదండీ! ఆడవాళ్ళ అలంకారాలను గురించి, ఆభరణాలను గురించి, అంబరం అని అంటున్నాం. వస్త్రాలు అన్నమాట. అంబరాలు, ఆభరణాలు, అలంకారాలను గురించి ఎంతో ప్రస్తావన బైబిల్‌లో ఉంది. మనం హోలిస్టిక్‌గా చదవాలి. బైబిల్‌లో హోలిస్టిక్‌గా
వీటి గురించి చదవాల్సిన అవసరం ఉంది అనేది. అయితే యాటిట్యూడ్ టువర్డ్ అడోన్మెంట్ అని అంటే కనుక బ్యూటీ అనేది ఎక్స్టర్నలా ఇంటర్నలా అన్న దానిలో ఇక్కడ ఏమన్నాడు అని అంటే కనుక ఇన్నర్ బ్యూటీ, పవర్ ఆఫ్ ఇన్నర్ బ్యూటీ అన్నమాట. పవర్ ఆఫ్ ఇన్నర్ బ్యూటీ అనేది మనం చూస్తాం. బియాండ్ ద బ్యూటీ అండ్ చామ్, క్యారెక్టర్. ఇన్నర్ బ్యూటీ అంటే క్యారెక్టర్, క్యారెక్టర్ బియాండ్ బ్యూటీ అండ్ చామ్, క్యారెక్టర్ కౌంట్స్ అన్నమాట. సో క్యారెక్టర్ ఈజ్ గోల్డెన్ అని అంటున్నారు. అండ్ 5 and 6కి వచ్చే టైంకి అటెన్షన్ టు ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ గాడ్లీ ఉమెన్ ఇన్ ద ఓల్డ్ టెస్టమెంట్, ఎస్పెషల్లీ సారా. అంటే అక్కడ ఇంకా ఉంది అన్నమాట, హోలీ ఉమెన్ అని ప్లూరల్గా ఉంది. ఆ ప్లూరల్లో నుంచి సారాని సింగిల్ అవుట్ చేసి సారాని తీసుకొచ్చినట్టుగా మనం చూస్తాం. అందుకే లాస్ట్ టైం మనం ఏమన్నామంటే సబ్మిషన్ ఈ రిలేషన్షిప్లో, వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్లో ద మ్యాండేట్ అండ్ మేనర్ అండ్ ద మోడల్ అనేది ఈ 6 వర్సెస్ని మనం వాట్ ఈస్ ద మ్యాండేట్ అండ్ వాట్ ఈస్ ద మేనర్ అండ్ వాట్ ఈస్ ద మోడల్ అనేది మనం చెప్పుకోవడం అనేది జరిగింది. సో కీపింగ్ దిస్ ఇన్ మైండ్ మనం చూస్తే కనుక జాన్ పైపర్ దీని మీద ఎక్సలెంట్గా మాట్లాడారు. నేను ఐ విల్ పోస్ట్ ద లింక్, మీరు తప్పగా వినండి. దాన్ని టైటిల్ ఏం పెట్టారంటే కనుక ఆయన ఫియర్లెస్ సబ్మిషన్ అని పేరు పెట్టారు. ఫియర్లెస్ వాలంటరీ సబ్మిషన్ అని పేరు పెట్టారు. ఫియర్లెస్ అండ్ వాలంటరీ సబ్మిషన్ అనేది. ఎందుకంటే యు ఆర్ హర్ డాటర్స్ ఇఫ్ యూ డూ వాట్ ఈస్ రైట్ అండ్ డూ నాట్ గివ్ వే టు ఫియర్ అని అన్నారు. కాబట్టి అది ఫియర్లెస్. అండ్ ఆల్సో సారా చూస్ టు సబ్మిట్ హర్ సెల్ఫ్, కాబట్టి వాలంటరీ అనేది. సో ఫియర్లెస్ అండ్ వాలంటరీ సబ్మిషన్ గురించి మాట్లాడారు. మాట్లాడినప్పుడు ఈ టెక్స్ట్ని ఎక్కడ స్టార్ట్ చేశారంటే జాన్ పైపర్ హీ స్టార్టెడ్ విత్ 5th వర్స్ 5 నుంచి స్టార్ట్ చేశారు. ఒకసారి వర్స్ 5 చదువుతారా అండి? వర్స్ 5. For this is the way the holy women of the past, who put their hope in God, used to adorn themselves. They submitted themselves to their own husbands. Yeah. 5th verse-లో what type of women they are described here? The holy What women. type of women? Holy women. Holy. కదండి, హోలీ ఉమెన్, పరిశుద్ధ స్త్రీలు అంటే వీళ్ళు. నాట్ ఎవ్రీ అదర్ ఉమెన్, నాట్ ఎవ్రీ అదర్ ఆర్డినరీ ఉమెన్, నాట్ ఎవ్రీ అదర్ అన్గాడ్లీ ఉమెన్, నాట్ ఎవ్రీ అదర్ అన్బిలీవింగ్ ఉమెన్. అంతేనండి? కాంట్రరీ Yes. అంతేనా? Yes, ma'am. హోలీ ఉమెన్ Of the past. హోలీ Of the past. ఆఫ్ ద పాస్ట్. ఎస్, అంటే మన 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 ముందు ఉన్నారు వాళ్ళు కదా. Yes. వాళ్ళని పీటర్ ఎలా డిస్క్రైబ్ చేస్తున్నాడు? మామూలుగా విమెన్ ఆఫ్ ద పాస్ట్ అనొచ్చుగా, అనలేదు కదా. ఒక వాళ్ళని డిఫైన్ చేశాడా చేయలేదా? వాళ్ళని క్యారెక్టరైజ్ చేశాడు ఈ కాంటెక్స్ట్ లో. ఏమని డిఫైన్ చేశాడు, ఏమని క్యారెక్టరైజ్ చేశాడు ఈ విమెన్ ఆఫ్ ద పాస్ట్? Holy women. Holy Holy women, not seductive women. కదండి, described in the Proverbs 5th, 6th, 7th chapter. Not seductive women who seduced the most great powerful judge Samson. దిలైలాలు కారు వీళ్ళు.
అవునా కాదా ఏమండి? దే ఆర్ నాట్. Delilah is a woman, isn't it? Yes. Not Delilah's, Yes, sir. not seductive. Yes. Holy woman and not Jezebel's. ఆహాబుకి ఎంతో కొంత దేవుని భయం ఉన్నది, కానీ ఏం చేసింది ఆమె? Wicked and idolatrous. Wicked. And That's why idolatrous. characterizing the women here is very important. They are holy women. Holy women. Not ungodly. Not unholy. Not wicked. Not seductive. మనం చూస్తాం ఇలాంటి. Not the wives of Solomon, who turned away the heart of the wisest king on the earth. దేవుని మీద నుంచి దూరం చేశారు, తిప్పేశారంట అతని హృదయాన్ని. వైఫ్స్, దట్స్ ద నెగటివ్ పవర్ ఆఫ్ ద వైఫ్. ఈవెన్ దట్ ఈస్ నాట్, isn't it the power of the wife? Isn't it the power of a dominating wife? Yes, sir. ఏమండి? అందుకే ద పవర్ ఆఫ్ సబ్మిటింగ్ వైఫ్ అనేటప్పుడు వాట్ కైండ్ ఆఫ్ వైఫ్ షీ ఈస్, వాట్ కైండ్ ఆఫ్ విమెన్ షీ ఈస్ అంటే హోలీ విమెన్ అన్నమాట. హోలీ విమెన్. వై దే ఆర్ హోలీ విమెన్ అంటే అలా దే హోప్ ఇన్ గాడ్, ఇజంట్ ఇట్? ఉందా? హూ పుట్ దేర్ హోప్ ఇన్ గాడ్, దే ట్రస్ట్ ఇన్ గాడ్. Holy women hope in God and adorn themselves. Adorn themselves. Holy behavior అన్నాను నేను అనమాట. హోలీ బిహేవియర్ ఏంటా? హోలీ బిహేవియర్ అంటే దే సబ్మిటెడ్ దెమ్సెల్స్ టు దేర్ ఓన్ హస్బెండ్స్. దట్ ఈస్ ద హోలీ బిహేవియర్. సో దిస్ ఇస్ ద పోర్ట్రేట్ ఆఫ్ వుమెన్హుడ్, వైఫ్హుడ్. పీటర్స్ పోర్ట్రేట్ ఆఫ్ వుమెన్హుడ్ మనం చూస్తే కనుక, పీటర్స్ పోర్ట్రేట్ ఆఫ్ వుమెన్హుడ్ ఏంటి? వైఫ్హుడ్ ఏంటంటే కనుక దే ఆర్ ఉమెన్, దే ఆర్ హోలీ ఉమెన్, దే హోప్ ఇన్ గాడ్ అండ్ దే కండక్ట్ దెమ్సెల్స్ విత్ ఎ హోలీ బిహేవియర్ అనేది. ఆ 3 థింగ్స్, హోలీ ఉమెన్, హోప్ ఇన్ గాడ్, హోలీ బిహేవియర్, ఎంత ఇంటర్లింక్డ్గా ద పోర్ట్రేట్ ఆఫ్ వుమెన్హుడ్. పీటర్స్ portrait of womanhood and wifehood. Holy woman, hope in God, holy behavior. జాన్ పైపర్ ఈ టెక్స్ట్ని డిస్క్రైబ్ చేసేటప్పుడు ఏమన్నారంటే, బిఫోర్ ఐ డిస్క్రైబ్ వాట్ సబ్మిషన్ ఇజంట్ అండ్ వాట్ ఇట్ ఈస్, లెట్స్ గేజ్ ఫర్ ఎ ఫ్యూ మినిట్స్ అండ్ ద పవర్ఫుల్ పోర్ట్రేట్ ఆఫ్ వుమెన్హుడ్ that Peter paints for us in these words. What we see is deep, strong roots of womanhood underneath the fruit of submission. Deep, strong roots of womanhood underneath the fruit of submission. The roots make submission the strong and beautiful thing that it is. పైకి కనబడుతుంది బిహేవియర్, లోపల ఏమున్నది అంటే ఆ డీప్ స్ట్రాంగ్ రూట్స్ ఆఫ్ హర్ ఉమెన్హుడ్ ఇన్ గాడ్ యాజ్ ఎ హోలీ ఉమెన్. ఎట్లా అయ్యారు హోలీ ఉమెన్ వీళ్ళు? పీటర్స్ కాంటెక్స్ట్ లో మనం చూస్తే కనుక హౌ దే బికమ్ హోలీ, ఎట్లాగా? హోప్ ఇన్ గాడ్. హోప్ ఇన్ గాడ్ అంటే ఎలాగా అంటే మనం ఫస్ట్ చాప్టర్ లో చూసాం, మనం రక్షింపబడ్డాం, వీఆర్ సేవ్డ్ by the precious blood of Jesus Christ, redeemed by the power of the living word. చూసాం, not with corruptible things but uncorruptible word of God అనేది. అలా అయ్యాం అన్నమాట. ఎలాగా? అదర్వైజ్ అసలు
we are not women of God. We are not holy. We are so unholy just because we believed in the name of Jesus Christ. We washed our linen, dirty linen, in the blood of Jesus Christ. యేసుక్రీస్తు ప్రభు వారి రక్తంలో మన మలినాలన్నిటినీ కడుక్కుంటున్నాం ఇంకా. ఇట్స్ అ కంటిన్యూస్ సాంక్టిఫికేషన్. చూసాం మనం. వీ హ్యావ్ సీన్ జస్టిఫికేషన్, వీ హ్యావ్ సీన్ sanctification, and we have seen glorification. We were sanctified and we are being sanctified. That's why we are holy women. యేసుక్రీస్తు ప్రభు వారిని సొంత రక్షకునిగా అంగీకరించకపోతే ఇది చేయలేం, ఇది అవలేం. Cleansed by the blood of Jesus Christ, sprinkled by the blood of Jesus Christ. కానీ ఇంకా ఈ పాపలోకంలో, ఈ పాప శరీరంలో ఉన్నాను కాబట్టి స్టిల్ ఎవ్రీ డే బీయింగ్ సాంక్టిఫైడ్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఎలా చూస్తున్నాడు ఈ స్త్రీలని? పేతురు ఎలా చూస్తున్నాడు? ప్రభువుని నమ్ముకున్న ఈ స్త్రీలని, ప్రభువుని నమ్ముకున్న ఆ యొక్క ఇన్ ద పాస్ట్ ప్రభువుని వెంబడించిన, దేవుణ్ణి వెంబడించిన, విశ్వాసంతో దేవుని వెంబడించిన ఆ స్త్రీలని పాత నిబంధనలో పేతురు ఎలా చూస్తున్నాడు? పరిశుద్ధాత్మ దేవుడు పేతురు ద్వారా ఏమని అంటున్నాడు అని అంటే గనక హోలీ ఉమెన్ అని అంటున్నాడు. హోలీ ఉమెన్, హోప్ ఇన్ గాడ్, హోప్ ఇన్ గాడ్. అందుకే ఆయన ఈ టెక్స్ట్ ని he started with verse 5 అన్నమాట. This is how the holy women who hoped in God used to adorn themselves by submitting to their own husbands. Holy women hope in God. Womanhood hopes in God. Womanhood hopes in God. The holy women who hoped in God, వాళ్ళు దేవుని యందు నమ్మిక ఉంచారు, దేవుని నమ్మారు. వాళ్ళు దే ట్రస్టెడ్ గాడ్, దే హోప్ అనేది. మనం అసలు ఈ పుస్తకానికే మనం పీటర్ బుక్కే మనం చూసుకున్నాం అనమాట. ఇట్స్ అ బుక్ ఆఫ్ హోప్ ఇన్ ద సిట్యుయేషన్స్ ఆఫ్ హోప్లెస్ సిట్యుయేషన్స్. మనం ఆ లివింగ్ హోప్ గురించి మాట్లాడుకున్నాం కదండి. హోప్ ఇన్ గాడ్. ఈ విమెన్ who are redeemed by the blood of Jesus Christ, they hoped in God. A Christian woman does not put her hope in her husband. అది అంటారు, ఇది నా మాటలు కాదు. This is the words from John Piper. Or in getting a husband. ఒకవేళ పెళ్లి కాకపోతే, పెళ్ళైతే ఇంక అన్ని సమస్యలు తీరిపోతాయి అనుకుని పెళ్లి చేసుకుంటారు కొంతమంది. సమస్యలు మొదలవుతాయని తెలియదు. ఆ సమస్యలు మొదలవటానికి కారణం నేనే అవుతానని కూడా తెలియదు కొన్నిసార్లు నాకు కదా. రెండు చేతులు కలిస్తేనే సౌండ్ వస్తుంది. సో ఆల్వేస్ మనం ఏంటంటే అదర్ పార్టీనే బ్లేమ్ చేయడానికి ప్రయత్నిస్తాం. కానీ ఒకసారి ఇంట్రాస్పెక్ట్ చేస్తే హౌ మచ్ ఐ కాంట్రిబ్యూట్ టు ద ఫైట్ అనేది ఒకసారి ఆలోచించుకుంటే నాకు కూడా అర్థం అవుతుంది. కానీ చాలాసార్లు నేను ఐ బ్లైండ్ టు మై సెల్ఫ్ అన్నమాట. ఎంతసేపు ఎదుటి వాళ్ళు ఏం చేశారు అనేదే. బట్ హౌ మచ్ ఐ ఆల్సో కాంట్రిబ్యూటెడ్. మేబీ వాళ్ళు మేజరు, నేను మైనర్ అయి ఉండొచ్చు, ఈక్వల్ అవ్వకపోవచ్చు, ఆర్ సమ్ టైమ్స్ రివర్స్ కూడా అవ్వచ్చు, తెలుసుకోవాలి. కానీ ఈ హోలీ ఉమెన్ అంట డూ నాట్ పుట్ హర్ హోప్ ఇన్ హర్ హస్బెండ్. పతియే దైవం అని చెప్పే అని చెప్పే సంస్కృతి మనది. అవునండి కాదా? అవును మేడం. కానీ బైబిల్లో ఎక్కడ పతియే దైవం అని అనలేదండి. లోబడమన్నాడు, గౌరవించమన్నాడు, బట్ నెవర్ గివ్ ద ప్లేస్ ఆఫ్ గాడ్ టు ద హస్బెండ్.
అని గివ్ ద ప్లేస్ ఆఫ్ గాడ్ టు ద హస్బెండ్ అని ఎక్కడ చెప్పలేదు, ఎక్కడా చెప్పలా. ఎప్పుడైతే దేవుడి స్థానంలో భర్తని పెడతామో అన్నిటికీ భర్త వైపే చూస్తారు కదండి. ఆ? చూస్తామా చూడమా అవును. చెప్ప ఆ, అన్నిటికీ మన ఎమోషనల్ సాటిస్ఫాక్షన్కి, మన ఫైనాన్షియల్ సెక్యూరిటీకి, మన ప్రొటెక్షన్కి కదండి, ఆ, మన వెల్ఫేర్కి, అన్నిటికీ. రేచలు ఆ, రేచల్ హస్బెండ్ ఎవరు బైబిల్లో? ఆమె కూడా ఉంది జే- ఇందులో, హోలీ ఉమెన్ ఆఫ్ ద పాస్ట్ లో. ఎవరండి జేకబ్ అక్క. చెప్పారు? జేకబ్ కదా. రేచల్ కి పిల్లలు పుట్టలేదు కదండి, ఎస్ అక్క. కాంటెక్స్ట్. ఎస్. షీ వాజ్ బ్యారన్ ఫర్ అ లాంగ్ టైమ్. అసలు ఆ టెక్స్ట్లు చదువుతా ఉంటే మనకు అనిపిస్తుంది ఉమెన్హుడ్ ఆఫ్ రేచల్ని మనం చూస్తా ఉన్నప్పుడు. ఆమెను కూడా పెట్టాడు ఇందులో. నాట్ దట్ దే ఆర్ పర్ఫెక్ట్ ఉమెన్, వాళ్ళు అసలు పర్ఫెక్ట్ ఉమెన్ అనటానికి లేనే లేదు, బట్ వాళ్ళకి ఫియర్ ఆఫ్ గాడ్ అనేది ఉన్నది. దే హ్యావ్ దేర్ ఓన్ ఫ్లాస్ అండ్ దే హ్యావ్ కాంట్రిబ్యూటెడ్ టు ద మెస్ ఇన్ ద ఫ్యామిలీ. సారా కూడా, రేచల్ కూడా, రెబెకా కూడా మనకు తెలుసు. ఆల్ ఆఫ్ దెమ్ మనకు కనబడుతుంది. వాళ్ళే ఇన్ ద పాస్ట్ అంటే కనుక. బట్ ఆ పిల్లల్ని లేకుండా ఉన్న ఫ్రస్ట్రేషన్ లో జేకబ్ని ఏమని అడిగింది? జేకబ్ ఏం జవాబు చెప్పాడు? నాకు మీరు పిల్లలు మీరు ఇమ్మని మీరు చదువుతారా చెప్తారా? ఏమని అడిగింది? పిల్లల్ని ఇమ్మని ఏమని అడిగింది అక్క. అడిగిందండి? పిల్లల్ని ఇమ్మని అడిగింది. గివ్ మీ చిల్డ్రన్ అని అడిగింది. నాకు ఇవ్వు అని అడిగింది. ఏం ఆన్సర్ చేశాడు జేకబ్? ఆమె గాడ్ అంటాడు. కరెక్టే. యామ్ ఐ గాడ్ అన్నాడు. నేనేమన్నా దేవుణ్ణా అన్నాడు. డూ యూ అండర్స్టాండ్? రేచల్ ఎవరిని దేవుణ్ణి చేసింది అక్కడ? ఎవరిని దేవుణ్ణి చేసింది? జేకబ్. ఆ, ఆ. తన లోటు, తన జీవితంలో లోటు, తన జీవితంలో నీడ్, తన జీవితంలో షేమ్ అండ్ స్టిగ్మా, ఇవన్నిటికీ అవి పోవాలంటే ఎవరి వైపు చూసింది? గాడ్ వైపు చూడాలి. ఎవరి వైపు చూసింది? హస్బెండ్ వైపు ఇక్కడ రేచల్ హస్బెండ్ ఎవరి వైపు వైపు చూసింది? చూసింది. ఫస్ట్ హస్బెండ్ వైపు చూసింది. అదనమాట, హస్బెండ్ వైఫ్ చూసింది. ఫర్ సమ్ ఇంకా అన్ని ఏ చిన్న తేడా వచ్చినా కూడా లైఫ్ లో హస్బెండే రీజన్, హస్బెండే అన్నమాట. బికాస్ ఏం చూస్తున్నారు వాళ్ళు? ఎక్కడ ఎక్కడ వాళ్ళ హోప్, వాళ్ళ ఎక్స్పెక్టేషన్, అదంతా ఎక్కడ అంటే ఎక్స్పెక్టేషన్ ఉండకూడదా అని మీరు అనుకోవచ్చు, ఉండొచ్చు. బట్ ఈ హస్బెండ్ చేసేదానికి అంతటికీ అతను చేయగలగటానికి అతనికి కూడా దెర్ ఇస్ ఎ గాడ్. హీస్ ఎ హ్యూమన్ బీయింగ్. హీఈస్ ఆల్సో విత్ ఎ హ్యూమన్ బీయింగ్, నాట్ గాడ్. చాలా వాళ్ళు చాలా పవిత్రంగా ఉండాలి, కన్నెత్తి పరస్త్రీని చూడకూడదు. ట్రూ, దట్స్ ట్రూ. కానీ మరి ఈ ద టెంప్టేషన్ ఆఫ్ ద మేల్ మ్యాన్ ఏంటండి? డిస్ట్రాక్షన్. సో మచ్ డిస్ట్రాక్ట్, దే విల్ బి ఈజీలీ డిస్ట్రాక్టెడ్. అందుకే యోబు
కళ్ళతో ప్రతిజ్ఞ చేసుకున్నాను అని అన్నాడు. అంత ఓపెన్ గా ఎందుకు రాసుకున్నాడు యోబు? దట్స్ అ స్ట్రగుల్. కానీ మన ఎక్స్పెక్టేషన్ ఏంటి? పరస్త్రీని కన్నెత్తి కూడా చూడకూడదు. ఇది ఏం మగాడు, లేకపోతే ఇతనేమి భక్తి యూస్లెస్, అట్లాగా చాలా పర్ఫెక్ట్. దే డస్ నాట్ పుట్ దేర్ హోప్ ఇన్ దేర్ హస్బెండ్స్. అదనమాట. ఏ క్రిస్టియన్ ఉమెన్ డస్ నాట్ పుట్ హర్ హోప్ ఇన్ హర్ హస్బెండ్ ఆర్ ఇన్ గెట్టింగ్ ఏ హస్బెండ్. She does not put her hope in her looks either. She puts her hope in the promise of God. Promises of God. దేవుని మీదే విశ్వాసం, దేవుని మీదే నిరీక్షణ, దేవుని మీదే. For all the kind of change I wanted in my husband, I hope in God. కదండి, భర్తలో ఏ మార్పులైతే కోరుకుంటున్నాను, ఎలా ఉండాలని అంటే అనుకుంటున్నాను, ఏ రకమైన ఆత్మీయత ఉండాలనుకుంటున్నాను, పరిశుద్ధత ఉండాలనుకుంటున్నాను, ప్రేమ ఉండాలనుకుంటున్నాను, ఎలాంటి లీడర్షిప్ ఇవ్వాలనుకుంటున్నాను, ఎక్కడ మనం దాన్ని ప్రాసెస్ చేయాలి అంటే ట్రస్ట్ ఇన్ గాడ్, హోప్ ఇన్ గాడ్, దేవుడి దగ్గరకే అన్నమాట. అంతేకాదు, చాలాసార్లు మన ఫెమినైన్ వర్చ్యూస్తో లేదా ఫెమినైన్ క్యారెక్టర్తో వాళ్ళని లోబర్చుకోవాలి అని అంటే నాట్ హర్ లుక్స్ అన్నట్టు. But she puts her hope in the promises of God. She is described in Proverbs 31:25. Strength and dignity are her clothing, and she laughs at the time to come. She laughs at everything the future will bring and might bring because she hopes in God. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడుతుంది అని ఉందండి. 31st ప్రోవర్బ్ 10 to 31st వరకు వచ్చేటంకి చివరికి సీక్రెట్ చెప్పేశాడు. ఏంటంటే గనక యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడుతుంది. అందం కన్నా గుణం మిన్న అని చెప్పింది ఆ రాజమాత కొడుక్కి, యువరాజుకి చెప్పిందనమాట. సౌందర్యం కన్నా గుణము మిన్న అని. వర్చస్ ఉమెన్, గుణవతి అయిన భార్య దొరకటం అరుదైన స్త్రీ అని చెప్పినట్టుగా మనం చూస్తాం. నాట్ అన్ ఆర్డినరీ ఉమెన్, హోలీ ఉమెన్. దే హోప్ ఇన్ గాడ్ అండ్ దే హ్యావ్ ఎ హోలీ బిహేవియర్ అనేది మనం చూస్తాం. షీ లుక్స్ అవే ఫ్రమ్ ద ట్రబుల్స్ అండ్ మిజరీస్ అండ్ ఆబ్స్టికల్స్ of life that seem to make the future bleak. She focuses her attention on the sovereign power and love of God, who rules in heaven and does on earth whatever he pleases. She knows her God. తన దేవుడు ఎవరో ఆమెకి తెలుసు. She knows her God. He is sovereign God. ఈజ్ అ సావరెన్ గాడ్. సార్వభౌముడైన దేవుడు ఆయన. ఈ దేవుడు తన భర్తకి కూడా దేవుడే. తన భర్త మీద కూడా సార్వభౌమ అధికారం కలిగినవాడు. కొన్నిసార్లు చాలా డిఫికల్ట్ సిట్యుయేషన్స్ ఉంటాయి. వెరీ వెరీ డిఫికల్ట్ సిట్యుయేషన్స్. నా కళ్ళారా నేను చూశాను. నాకు మా అమ్మ గుర్తొస్తుంది. నా కళ్ళారా నేను చూశాను. గ్రోయింగ్ అప్ ఐ హ్యావ్ సీన్.
అయినప్పటికీ ఈ వాక్యాలు చదివేటప్పుడు షీ నోస్ హర్ గాడ్. నా దేవుడు సార్వభౌముడు, నా దేవుడు శూన్యం నుంచి సమస్తాన్ని చేశాడు, నా దేవుడు సార్వభౌముడు, ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన దేవుడు, ఎరుకో గోడలను కూల్చిన దేవుడు, యోర్దాను నదిని పాయలు చేసిన దేవుడు, చనిపోయిన లాజర్ని లేపిన దేవుడు. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఆయనకి. సార్వభౌమత్వం, దేవుని యొక్క సార్వభౌమత్వాన్ని తెలుసుకున్న ఈ పరిశుద్ధ స్త్రీ ఏం చేస్తుందంట? సబ్మిటింగ్ టు ద sovereign God. She submits herself to the sovereign God, and she also submits herself to her husband. She knows her God. దేవుడు above all, కీడులో నుంచి మేలు తేగలిగిన దేవుడు సార్వభౌముడు. ఎవరండి తేగలరు? కీడులో నుంచి మేలు ఎవరు తేగలరు? దిస్ డామినేటింగ్, డిఫికల్ట్, డిమాండింగ్ హస్బెండ్ కి సబ్మిట్ చేసుకుంటా కొద్దీ లైఫ్ ఎంతో మిజరబుల్ గా అనిపిస్తా ఉంది. బట్ షీ ట్రస్ట్స్ ఇన్ గాడ్, షీ హోప్స్ ఇన్ గాడ్, షీ నోస్ హర్ గాడ్. నా దేవుడు దానియేలులాగా తమ దేవుణ్ణి ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. వాట్ ఎ గాడ్. అండ్ షీ నోస్ హర్ బైబిల్. ఆయన అన్న మాటలకి చెప్తున్నాను, పైపర్, జాన్ పైపర్. షీ నోస్ హర్ థియాలజీ ఆఫ్ ద సావరెనిటీ ఆఫ్ గాడ్, అండ్ షీ నోస్ హిస్ ప్రామిస్ దట్ హీ విల్ బీ విత్ హర్ అండ్ హెల్ప్ హర్, స్ట్రెంగ్థెన్ హర్ నో మ్యాటర్ వాట్. నీతో ఉంటానమ్మా, నిన్ను బలపరుస్తాను ఏం జరిగినా సరే. డిజర్టింగ్ హస్బెండ్, ఇమోషనల్ డిజర్షన్ ఉన్నాయా? ఉంటాయి, ఉంటాయి. నో మ్యాటర్ వాట్ నిన్ను బలపరుస్తాను. దిస్ ఈస్ ద డీప్ అన్షేకబుల్ రూట్ ఆఫ్ క్రిస్టియన్ ఉమెన్హుడ్. ఆ స్ట్రాంగ్ రూట్స్ ఆఫ్ ఉమెన్హుడ్ ఉన్నదే గాడ్లీ ఉమెన్హుడ్. గాడ్ ఈజ్ మై కింగ్, గాడ్ ఈజ్ మై గాడ్, హీస్ అ సావరెన్ గాడ్. నో మ్యాటర్ వాట్ హీ వర్క్స్ గుడ్. చేస్తాడు ఆయన, చేస్తాడు ఆయన. అలాంటి దేవుడు, ఎంత గొప్ప దేవుడు అనేది తెలుసుకుంటుందంట. అండ్ పీటర్ మేక్స్ ఇట్ ఎక్స్ప్లిసిట్ ఇన్ వర్స్ 5. హీఈస్ నాట్ టాకింగ్ అబౌట్ జస్ట్ ఎనీ ఉమెన్. అందుకే అనుకున్నాం, నాట్ ఎనీ అదర్ ఉమెన్ ఆర్ నాట్ ఆర్డినరీ ఉమెన్ కాదు, అందరిలాంటి స్త్రీ కాదు ఈమె, గుణవతి అయిన స్త్రీ. ఈ గుణానికి సీక్రెట్ ఫియర్ ఆఫ్ గాడ్. He is talking about women with unshakable biblical roots in the sovereign goodness of God. Sovereign goodness of God. కేవలము మంచి దేవుడు అంట. కేవలము గాడ్ ఈస్ గుడ్ ఆల్ ద టైమ్. గాడ్ ఈస్ గుడ్. కేవలము మంచి దేవుడు. తన మంచితనాన్ని గురించి ఎక్కడ మాట్లాడాడో, ఏ కాంటెక్స్ట్ లో మాట్లాడాడో మోషేతో మనం చూస్తే గనక, ఇశ్రాయేలీలు తిరగబడుతున్నారని ఇశ్రాయేలీల మీద కోపగించి దేవుడు, మోషే ఈ ప్రజలను నువ్వు తీసుకెళ్ళి, నేను రానన్నాడు. ఐ డోంట్ వాంట్ టు కమ్ విత్ దెమ్. నేను వస్తే గనక వాళ్ళని నేను కాల్చేస్తాను, నాశనం చేసేస్తాను. మై హోలీ యాంగర్ విల్ బీ అపాన్ దెమ్. అందుకే నేను రాను అంటే మోషే బతిమలాడతాడు, నువ్వు రాకపోతే ఎలాగా, నువ్వు వస్తేనే గాని చుట్టుపక్కల దేశాలన్నీ చూస్తున్నాయి, ఎక్కడి వరకు తీసుకొచ్చి ఆపేస్తావా, నువ్వు రాకపోతే నేను వెళ్ళలేను, నువ్వు ఒక్కసారి నీ మహిమని చూపెట్టాను అడిగాడు. షో మీ యువర్ గ్లోరీ అని అడిగాడు.
అంటే అప్పుడు దేవుడు ఏమన్నాడంటే, ఐ విల్ ఐ విల్ షో ఆల్ మై గుడ్నెస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. నా మంచితనాన్ని అంతటినీ నీ ముందు ప్రదర్శిస్తాను మోషే అన్నాడు. గుడ్ గాడ్. హస్బెండ్ మే నాట్ బి గుడ్, వెరీ బ్యాడ్, బట్ మనం నమ్మిన దేవుడు, మనం నమ్మిన దేవుడు ఎలాంటి దేవుడు అంటే కనుక ఈ సావరెన్ గుడ్నెస్ లో నుంచి కేవలం మంచితనం, ఆ కేవలం మంచితనంలో నుంచే మనకి మంచి ఈవుల్ని ఇస్తాడు ఆయన, మంచి ఈవుల్ని ఇస్తాడు. కాబట్టి హోలీ విమెన్ హూ హోప్ ఇన్ గాడ్ అనేది మనం చూస్తామన్నమాట. సో ఈ ఫస్ట్ పాయింట్ అందులో ఈ హోలీ విమెన్ హోప్ ఇన్ గాడ్ వాళ్ళ దాంట్లో వాళ్ళు ఫస్ట్ 2 verses లో ఏమన్నాడు అని అంటే గనక, submit yourselves to your own husband so that if any of them do not believe the word, they may be won over without words by the behavior of their wives, when they see the purity and reverence of your lives. ఆడియో పవర్ఫుల్ అండి, వీడియో పవర్ఫుల్? విచ్ ఇస్ పవర్ఫుల్? Video. వీడియో ఈజ్ పవర్ఫుల్ కదండి. ఏ పిక్చర్ ఈజ్ వర్త్ ఆఫ్ 10,000 words అంటారు కదా, అవునా? ఏ పిక్చర్ ఈజ్ వర్త్ ఆఫ్ 10,000 words. 10,000 words మాట్లాడే కంటే మనం ఒక మోడల్ అయితే అదనమాట. am I communicating or not? Yes. ఏమంటారు రత్న గారు? మేడం కొంచెం నేను బయట ఉన్నాను, కొంచెం మిస్ అయ్యాను ఇక్కడ. ఓకే I came, ఓకే ఓకే, ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. yeah. ఓకే, But I'm taking out the screen shots తీసుకుంటున్నాను ఇంటికి వెళ్ళి. ఒకసారి చెప్పండి ఓకే. మేడం, ఒక్కసారి ఏమడిగారు క్వశ్చన్? అదండి, ఆడియో Just కొంచెం పవర్ఫుల్ మిస్ అయ్యాను. వీడియో పవర్ఫుల్ అనుకుంటున్నాం. ఆహాహా, వీడియో పవర్ఫుల్ అండి. అవునా? ఎందుకు అక్కడికి వెళ్ళానంటే వర్డ్స్ అండ్ బిహేవియర్, అవును. మాట లేకుండానే, వాక్యం లేకుండానే అన్నమాట, ప్రవర్తనతో రాబట్టవచ్చు అని అన్నాడు. కాబట్టి అది చదువుతున్నప్పుడు అనిపించింది అనమాట, సౌండా సైలెన్సా అనేది. సౌండ్ మేక్స్ సౌండ్, అంతే, సౌండ్ మేక్స్ సౌండ్. చాలాసార్లు మనం మేనేజ్ చేసేటప్పుడు హాస్పిటల్లో కానీ, డిపార్ట్మెంట్లో కానీ, స్టూడెంట్స్ కానీ మాట్లాడేటప్పుడు, మనం మేనేజ్ చేసేటప్పుడు వన్ ఆఫ్ ద మేనేజరల్ సీక్రెట్ ఏంటండి? సైలెన్స్ అన్నమాట. సౌండ్ మేక్స్ సౌండ్. కాబట్టి ఇఫ్ యు ఆర్ సైలెంట్గా ఉంటుంది అన్నమాట. మనం ఒక మాట మాట్లాడితే అవతల వాళ్ళకి తెలివి ఉంటుంది, 10 మాటలు మాట్లాడగలరు, తెలివితో మాట్లాడగలరు. కాబట్టి కేర్ఫుల్గా ఇక్కడ ఏమన్నాడంటే, ఫస్ట్ ఏమన్నాడంటే కనుక, వితౌట్ వర్డ్స్ బిహేవియర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. పవర్ఫుల్ కమ్యూనికేషన్ అంట బిహేవియర్. మాటకు మించి ఇట్స్ ఎ పవర్ఫుల్ కమ్యూనికేషన్. అందుకే verse 2లో మనం చూస్తే గనక ఏమంటున్నాడంటే, ఒక ఆయన అన్నారు, వెన్ సైలెన్స్ ఇస్ గోల్డెన్, సైలెన్స్ ఇస్ గోల్డెన్, వెన్ సైలెన్స్ ఇస్ గోల్డెన్ అనేది చెప్తారు. ఏ రకంగా 1 and 2 verses మనం చూస్తే గనక, అంటే కెన్ ఎనీవన్ బి సేవ్డ్ వితౌట్ హియరింగ్ ద గాస్పుల్? మరి మనం ప్రశ్నిస్తాం కదా, సువార్త చెప్పకుండా ఎలాగండి నమ్ముకుంటాడు? సైలెంట్గా ఉండి మరి సువార్త చెప్పాలి కదా. రోమీలకు రాసిన పత్రికలో వినుట వలన విశ్వాసం కలుగుతుంది అంటున్నారు. మరి
వినిపించకపోతే సువార్త ఎలాగా వాళ్ళు దేవుని నమ్ముకుంటారు అని అంటే, ఇక్కడ ఈ హస్బెండ్స్, ఈ కాంటెక్స్ట్ లో ఉన్న హస్బెండ్స్ ఎవరు? దే చోజ్ నాట్ టు యాక్సెప్ట్. వాళ్ళది ఇగ్నరెన్స్ కాదు, వాళ్ళకి సువార్త తెలియపోవడం కాదు, వాళ్ళు సువార్త విన్నారు, భార్యలతో పాటు విన్నారు, భార్యల దగ్గర విన్నారు, కానీ వాళ్ళు విన్న దానికి లోబడటానికి ఇష్టం లేదు, విశ్వసించడానికి ఇష్టం లేదు. ఇట్స్ ఎ వాలంటరీ డిజొబీడియన్స్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. యేసు ప్రభు దేవుడని తెలియనితనం కాదు, పాపాలను ఒప్పుకుంటేనే రక్షణ అని తెలియనితనం కాదు, రక్షణ పొందాలి అని తెలియనితనం కాదు, వాళ్ళకంతా తెలుసు అన్నమాట. తెలిసి ఏం చేస్తున్నారు? ద హస్బెండ్స్ హ్యాస్ హర్డ్ ద గాస్పెల్ అండ్ చోజన్ టు రిజెక్ట్ ఇట్. కాబట్టి ఏం చేయాలి మనం ఇక్కడ అంటే గనక, సో వెదర్ బై వర్డ్ ఆర్ డీడ్ హ్యాస్ ఇండికేటెడ్ హిస్ విషెస్ టు హియర్ నో మోర్ ఆఫ్ ద వర్డ్. చాలాసార్లు అంటారు కదండి, చాలు ఇంకా సోది చెప్పక సోదా ఆపే అంటారండి. మొదలెట్టావా అంటారు, మొదలెట్టావా అంటారు అన్నమాట. మొదలెట్టావా మళ్ళీ. కొంతమంది పాపం లవ్వింగ్గా అలాగని ఆపడానికి చూస్తారు. కొంతమంది మన నోరు తెరవంగానే చొక్కా వేసుకుని బయటకు వెళ్ళిపోతారు, లేదా చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టేసుకుంటారు. ఇప్పుడు అది ఇంకా ఈజీ కదా, కదా, ప్లగ్స్ పెట్టేసుకోవడం ఇట్స్ వెరీ ఈజీ నా. పెట్టేసుకుంటారు, మొదలెట్టింది బాబోయ్ అనుకుని మనసులో. కొంతమంది లవ్వింగ్గా పైకి అంటారు, కొంతమంది మనసులో రెసెంట్మెంట్తో అనుకుంటారు అనమాట. కాబట్టి అలాంటి వాళ్ళకి, ఇఫ్ దిస్ ఇస్ ద కేస్, లెట్ ద హస్బెండ్ సీ ద వర్డ్ యాజ్ హిస్ వైఫ్ లివ్స్ ఇట్ అవుట్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ దేర్ మ్యారేజ్. ఆ వివాహ బంధంలో అంటే విశ్వాసి కాకముందప్పుడు, ప్రభువుని తెలుసుకోకముందు ఆమె ప్రవర్తన, ప్రభువుని తెలుసుకున్న తర్వాత ఆమె ప్రవర్తనలో మార్పు, బేసిక్ వర్చ్యూ, వెదర్ ఎ ఉమెన్ ఆర్ ఎ వైఫ్ ఆర్ ఎ మ్యాన్ ఆర్ ఎ స్లేవ్ ఆర్ ఎ వర్కర్ ఆర్ ఎ సబ్జెక్ట్, ఏంటి బేసిక్ వర్చ్యూ? మనం చదువుకుంటూ వచ్చాం 2:11 నుంచి. బేసిక్ వర్చ్యూ ఇస్ సబ్మిషన్. ఆ సబ్మిషన్ అనే వర్చ్యూ ఎలాగొస్తుంది? ఈ తిరగబడే వాళ్ళకి ప్రభువుకు లోబడటం వచ్చిన తర్వాత, ప్రభు ఏర్పాటు చేసిన ప్రతి అధికారానికి లోబడటం అనేది వస్తుంది. సో కాబట్టి నేను రక్షణ పొందాను, యేసుప్రభుని నమ్ముకున్నాను, యేసుప్రభు మాటకి విధేయత చూపిస్తాను అని చెప్పుకుంటున్న నేను కనిపిస్తున్న భర్తకి విధేయత చూపెట్టకపోవడం అనేది, నేను ప్రొఫెస్ చేసే నా యొక్క ఫెయిత్కి, నేను ప్రాక్టీస్ చేసే నా ఫెయిత్కి కాంట్రడిక్షనా కాదా? కాంట్రడిక్షనే. బట్ ఏంటైంది? ఇంతకు ముందంతా ఒక మాట అంటే 10 మాటలు అంటది, ఇప్పుడు 10 మాటలు అంటలేదు. వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఏంటి ఇలా మారింది అంటే, యేసు ప్రభువుని నమ్ముకుంటే ప్రవర్తనలో మార్పు వస్తుందా? మాటల్లో మార్పు వస్తుందా? సహనంలో మార్పు వస్తుందా? హస్బెండ్ షుడ్ సీ, అదంటున్నాడు. సీ అనే మాట వర్స్ 2లో మనం చూసాం కదండి, ఏమనుందండి వర్స్ 2లో? వెన్ దే సీ ద ప్యూరిటీ, అది అండర్లైన్ ఇలా పెద్ద సర్కిల్ గీయాలి. వెన్ దే హియర్ అండ్ వెన్ దే సీ, వాట్ ఏ డిఫరెన్స్. అందుకే అంటున్నాను, ఆడియోనా వీడియోనా పవర్ఫుల్ అంటున్నాను. వీడియో ఈజ్ పవర్ఫుల్ అంటున్నాడు పీటర్. వెన్ దే సీ, ఏం చూస్తారంట? ద ప్యూరిటీ అండ్ రెవరెన్స్ ఆఫ్ యువర్ లైఫ్స్. ద ప్యూరిటీ, రెవరెన్స్ అంటే ఫియర్ అనేది కూడా మనం ఆ కాంటెక్స్ట్లో మీనింగ్ తీసుకురావచ్చు. ప్యూరిటీ అండ్ రెవరెన్స్.
పవిత్రంగా, పవిత్ర ప్రవర్తన, భయముతో కూడిన పవిత్ర. ఎవరికి భయం? దేవునికి భయం అండ్ దేవుడు పెట్టిన ఆర్డర్లో, కుటుంబంలో భర్తగా గౌరవించి ఆయనకు లోబడటం, భయంతో గౌరవించటం, అది పవిత్ర ప్రవర్తన అంటున్నాడు. దట్ ఈస్ ద హోలీ బిహేవియర్. హోలీ బిహేవియర్, పవిత్ర ప్రవర్తన, ద ప్యూరిటీ అండ్ రెవరెన్స్ ఆఫ్ యువర్ లైఫ్స్. అది చూచి అన్నాడు. వినడమా చూడడమా అనేది మనం చూస్తా ఉన్నప్పుడు ఈ మ్యారేజ్ కాంటెక్స్ట్లో అనేది, అంటే మనం ఎంతో జాగ్రత్తగా మనం ఏం చూస్తున్నామంటే కనుక టు సీ ద హోలీ బిహేవియర్ అని. కెన్ ద వైఫ్ ట్రస్ట్ గాడ్ టు సేవ్ హర్ హస్బెండ్ బై హర్ సైలెన్స్? మాట లేకుండానే పవిత్రతతో భర్తని రాబట్టొచ్చు అని నేను దేవుణ్ణి నమ్మొచ్చా? అంటే వితౌట్ ఎ వర్డ్ అంటే ఏమంటున్నాడంటే పేతురు ఎస్ అంటున్నాడు. ఎస్, ఇట్ ఈస్ నాట్ ఎ సైలెంట్ ట్రీట్మెంట్ అని కూడా మనం చూసుకున్నాం, లాస్ట్ టైం చూసాం. ఇట్ ఈస్ నాట్ పనిష్మెంట్ అనేది, బట్ ఏంటి అనేది అని అంటే కనుక, సో సైలెన్స్ ఇస్ గోల్డెన్ అనేది ఆలోచించేటప్పుడు వాట్ కైండ్స్ ఆఫ్ స్పీచ్ షుడ్ బి సైలెన్స్డ్ దెన్? ఎలాంటి మాటల్ని సైలెన్స్ చేయాలి అని అంటే, నెంబర్ 1 మనం చూస్తామంటే ద సబ్జెక్ట్ ఆఫ్ ద గాస్పల్ షుడ్ బి డ్రాప్డ్ వన్స్ ఇట్ హ్యాస్ బీన్ కమ్యూనికేటెడ్ టు ద హస్బెండ్ అండ్ హీ హ్యాస్ చోజన్ టు రిజెక్ట్ ఇట్ అండ్ రెసిస్టెడ్ డిస్కసింగ్ ఇట్. అంటే ఒకసారి చెప్పాం, ప్రభువు నమ్ముకున్నాం, దేవుడి లాంటోడు నమ్ముకోండి అని చెప్పాం, 2 సార్లు చెప్పాం, బట్ నౌ హీ హెస్ కమ్ టు ఎ పాయింట్ నాట్ టు లిసన్. అది పిల్లలకు కూడా అవ్వచ్చు. అలాంటప్పుడు చెప్పిన దాన్ని, విన్న దాని మీద విశ్వాసం పుట్టాలి అని ప్రార్థన చేయాలి. నేనైతే సమ్ టైమ్స్ అనుకుంటాను, ఇన్స్టెడ్ ఆఫ్ స్పీకింగ్ టు ద హస్బెండ్, స్పీక్ టు గాడ్ అబౌట్ ద హస్బెండ్. Instead of speaking to husband again and again, speak to God about the husband. ఆ హస్బెండ్లో, భర్త విశ్వాసంలోకి రావటం లేదు అనేది సతాయించకుండా ఏం చేయాలి? దేవుని దగ్గరికి వెళ్ళి మొరపెట్టాలి. పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేస్తాడు. అది ఇంపార్టెంట్గా మనం చూడాలి. సెవరల్ అదర్ ఫార్మ్స్ ఆఫ్ స్పీచ్ కుడ్ బి సైటెడ్ యాజ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ద కైండ్ ఆఫ్ స్పీచ్ పీటర్ సీక్స్ టు సైలెన్స్. మరి కొన్నిసార్లు ఇలా చెప్పిందే చెప్పి పదే పదే చెప్పడం అనేది ఉంటుంది. ఇంకా ఏం చేయొచ్చు? అదర్ కైండ్స్ ఆఫ్ స్పీచ్ ఏ రకంగా మనం వెంటబడతామో లేకపోతే మాట్లాడతామో చెప్పండి, మీరేమన్నా చెప్పగలుగుతారా? కొంత పదే పదే చెప్పిన తర్వాత అది నెక్స్ట్ ఏ డిగ్రీకి వెళ్తుంది? మీరేమన్నా చెప్తారా? అది ప్రభు దగ్గరికి తీసుకురావడం అవ్వచ్చు, లేకపోతే ఇంట్లో ఏదైనా పని గురించి కూడా అవ్వచ్చు, లేదా మీ ఇద్దరు రిలేషన్షిప్లో మీ ఇమోషనల్ బాండేజ్ కోసమైన డిమాండ్ అవ్వచ్చు. ఏ రకంగా మనం దాన్ని ప్రాసెస్ చేస్తాం? అడుగుతాం, చెబుతాం, తర్వాత నెక్స్ట్ డిగ్రీ ఎక్కడికి వెళ్తుంది అన్నాను. గొడవలు. Am I clear? Yes, ఏంటండి? గొడవలు. గొడవలు గొడవ పడతాం కదా, గొడవ పడతాం, ఇంకా గొడవ పెట్టుకుంటాం, ఇంకా గొడవ కంటే ముందు ఆర్గ్యూ చేస్తాం. మన వాయిస్ వినపడాలి కదా, ఆర్గ్యూ చేస్తాం, ఇంకా నిందలు మోపుతాం, అక్యూజ్ చేస్తాం. ఓకే, రైట్. ఇంకా అలుగుతారు.
అలుగుతారు. అలుగుతారు. ఆ, ఆ, ఏడుస్తారు, అలుగుతారు. ఇంకా ఉమ్. We అలకలో get hu- we get అనరాని hurt. మాటలని అనరాని వి గెట్ హర్ట్. అలకలో అనరాని మాటలన్నీ వస్తాయా రావా? అనవసరమైన విషయాలు కదా. ఎప్పుడో జరిగిపోయిన పాస్ట్ విషయాలు అవన్నీ అప్పుడు irrelevant. అలా ఇప్పుడు ఇర్రెలవెంట్. ఇవన్నీ. సో ఇవి మనకి జరిగేవే కాబట్టి మనం జస్ట్ చెప్పుకుంటున్నామంట. ఒక ఆయన ఏమన్నారంటే, పీటర్ షూర్లీ ఫర్బిడ్స్ ఎ వైఫ్ టు నాగ్ హర్ హస్బెండ్ అనమాట. నాగింగ్ నాగింగ్ అనేది మనం సామెతల గ్రంథం 13వ అధ్యాయం 13వ వచనంలో చూస్తామన్నమాట. సణిగే భార్య, సణుగుడు అనేది ఎలా ఉంటుంది అంటే, ఇట్ ఈస్ లైక్ డ్రిప్పింగ్ ఆఫ్ ద వాటర్ ఫ్రమ్ ద రెయినీ డేలో ఎలాగ చుక్క పడితే ఎలా ఉంటుందండి. ఎప్పుడైనా ట్యాప్ ఒకటి లీక్ అయ్యి మనం నిద్రపోతా ఉన్నప్పుడు ఎప్పుడో మన ఇంట్లో డ్రాప్ బై డ్రాప్ పడతా ఉంటే ఎలాగ ఉంటుందండి. అది వచ్చి మన మీద పడుతున్నట్టు ఉంటుంది అనమాట కదా. ఎంత ఇరిటేటింగ్గానో ఉంటుంది అది. అలా ఉంటుందని అలాంటి విజువల్ చూపెట్టాడు అనమాట. అలాంటి పిక్చర్ ఇచ్చాడు. డ్రిప్పింగ్ ఒక డ్రాప్ బై డ్రాప్ అలా పడతా ఉంటే అలా ఉంటుంది అనేది నాగింగ్. సెకండ్, పీటర్ ఫార్బిడ్స్ డిబేట్. చర్చకు దిగిపోతాం అనమాట. ఇప్పుడే మాట్లాడు, ఇప్పుడే తేల్చేయి, ఇప్పుడే. వాళ్ళేమో నాకు ఇప్పుడు మూడ్ లేదు, నేను మాట్లాడను అని అన్నారు. ఇంకా నో ఇప్పుడే, నవ్వు, ఇప్పుడే మాట్లాడాలి, ఇప్పుడే తేలిపోవాలి, ఇప్పుడే తేల్చేసుకోవాలి. డిబేట్. కొన్నిసార్లు సర్మనైజ్ చేస్తామండి కదండి. ప్రసంగాలు చేసేస్తాం. సర్మనైజ్. While nagging may be one method one might use to persuade another, arguing is another. Nagging, by definition, simply trying to wear another down by repeating the same things over and over. అదనమాట. కొన్నిసార్లు దేవుడిని కూడా ఇలా చేస్తామని మనకి మత్తయి సువార్త 6వ అధ్యాయం 7వ వచనంలో చెప్పాడనమాట. పదే అన్నమాట. Debate is the effort to change another's mind by continually approaching the discussion from a different point of view, by trying any and every line of argument. ఇందాక అనుకున్నాం కదండి, డిబేట్, నాగింగ్, దీస్ ఆర్ ద థింగ్స్ మనం చేసే పాసిబిలిటీ అన్నమాట. సమ్టైమ్స్ వీ మే విన్ ద ఆర్గ్యుమెంట్, వీ మే విన్ ద కేస్, but lose the person. What is the use? Ultimately, we prove ourselves that we are correct and they are wrong. Ultimately, we lose the person. మన ఎయిమ్ ఏంటి అసలు, మన గోల్ ఏంటి మనం చేయడానికి? అలాంటప్పుడు ఈ వర్కౌట్ అవ్వంటున్నాడు అనమాట. థర్డ్ పాయింట్ ఏంటంటే, పీటర్ ఫార్బిడ్స్ దోస్ సటిల్ ఫార్మ్స్ ఆఫ్ పర్సియేషన్ విచ్ మే ప్రొడ్యూస్ న్యాచురల్ రెస్పాన్స్ బట్ ఫెయిల్ టు ప్రొడ్యూస్ సూపర్ న్యాచురల్ కన్వర్షన్. కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే అండి, బాబాయ్ ఇంకా ఏమితో ఏగే కంటే ఏదో ఒక రకంగా మనం ఆమెకి ఇష్టం వచ్చినట్టు చేసేద్దాం, చెప్పింది చేసేద్దాం అని మన ప్రెషర్కి, మన ఒత్తిడికి వాళ్ళు మారినట్టుగా కనబడవచ్చు. కానీ అది నిజంగా అంతరంగంలో వచ్చే మార్పా? ఆర్ యు ఏబుల్ టు అండర్స్టాండ్? అంతరంగంలో సూపర్ న్యాచురల్ కన్వర్షన్, అంతరంగంలో మార్పు పరిశుద్ధాత్మ దేవుడే తీసుకురాగలడు, ఆత్మదేవుడే తీసుకురాగలడు. అంతరంగంలో మార్పు పరిశుద్ధాత్మ దేవుడు తీసుకురాగలడు, కేవలం ఆయనే, ఆత్మదేవుడే అని మనం తెలుసుకున్నప్పుడు మనం ఏం చేయాలి? పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ మీద పనిచేసేలాగా ప్రార్థన చేయాలి,
వాళ్ళకి విధేయత చూపెట్టే మనసిమ్మని ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు పరిస్థితులు మారుతాయి, మనుషులు మారుతారు, మారుతాయి, మనకి తెలుసు. కాబట్టి ఇక్కడ కూడా అదే, పరిశుద్ధ స్త్రీలు, they trust in God, they hope in God, holy women. Jesus warned about carefully prepared presentations of the gospel rather than a reliance on the Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుని మీద ఆధారపడి మాట్లాడడం, ఆధారపడ్డం. Apostle Paul especially sensitive to human forms of persuasion, which he sees as a contrary to the way of the Spirit, to convince and convert the lost. కాబట్టి పరివర్తన రావాలన్నా, ప్రవర్తన మారాలన్నా, ప్రభువునందు విశ్వాసం ఉంచాలన్నా కేవలం అది పరిశుద్ధాత్మ దేవుని కార్యం. మనం సతాయించి మనం వాళ్ళలో టెంపరీగా మన బాధ భరించలేక వాళ్ళు మారినట్టుగా కనబడవచ్చు, కానీ మారు మనసు అనుభవం, వాక్యానికి లోబడే స్వభావం అనేది రావాలంటే ఏమంటున్నాడంటే గనక, ఇంకా చాలు, చెప్పింది చాలు, నువ్వు చెప్పేదాన్ని చేసి చూపెట్టు అంటున్నాడు అనమాట. అంతే పౌలు చెప్పేది మనం చూస్తామన్నమాట. 2 పీటర్, 2 తిమోతిలో, జూడ్లో కూడా మనం చూస్తామన్నమాట. మనం ఆల్రెడీ జేమ్స్లో చదివాం, టీచర్స్ అని అన్నాడు అనమాట. బోధకులు, టీచర్స్ అని అన్నాడు. అంటే సమ్టైమ్స్ మనం ఒక పెద్ద బోధించే స్త్రీలం అయిపోతాం అన్నమాట. బోధ కంటే ముందు బ్రతుకు చూపెట్టు అన్నట్టుగా మనం చూస్తామన్నమాట. సో పీటర్స్ ఇన్స్ట్రక్షన్ మనం చూస్తే గనక, వాట్ ఈస్ ద ఇన్స్ట్రక్షన్ అనంటే, ఇన్ ప్లేస్ ఆఫ్ వర్డ్స్, వర్క్స్ ఆర్ ఇంపార్టెంట్, వర్క్స్ ఆఫ్ ఫెయిత్ ఆర్ ఇంపార్టెంట్, వర్చ్యూస్ ఆఫ్ ఫెయిత్ ఈస్ ఇంపార్టెంట్, ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ ఈస్ ఇంపార్టెంట్ అని చెప్తున్నాడు. Husband should be able to observe that their wives are different than they were before they come to faith. దేవుని నమ్ముకున్న విశ్వాసి అయిన భార్య అవిశ్వాసులైన భార్యల కంటే తేడాగా ఉంది అనుకోవట్లేదు ఈ రోజుల్లో. ఎలాగా కనబడుతుందంటే, అవిశ్వాసులైన భార్యలే బాగున్నారు విశ్వాసులైన భార్యల కంటే, అవిశ్వాసులైన భార్యలే లోబడుతున్నారు విశ్వాసులైన భార్యల కంటే అన్నట్టుగా కనబడుతుంది అనమాట. అన్నట్టుగా ఉంటుంది. వాక్యం చదువుకుంటున్నారు, దేవుణ్ణి ప్రేమిస్తున్నారు, వాక్యంలో ఎదుగుతున్నారు, ఆత్మీయంగా ఎదుగుతున్నారు, గ్రోయింగ్ స్పిరిచువల్లీ అనంటే ఇంకెక్కువగా మార్పు చూడగలగాలి కదండి. మనతో సంసారం చేసేటప్పుడు ఆ మార్పు డే బై డే ప్రోగ్రెసివ్గా వాళ్ళు చూడగలగాలి. ప్రోగ్రెసివ్గా డే బై డే అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలన్నమాట. సో దే షుడ్ ఎస్పెషల్లీ బి క్యారెక్టరైజ్డ్ బై ఎ బిహేవియర్ విచ్ ఈస్ చేస్ట్ అండ్ రెస్పెక్ట్ఫుల్. చేస్ట్ అండ్ పవిత్రమైన, భయముతో కూడిన ప్రవర్తన, పవిత్ర ప్రవర్తన. ఆ మిగిలిన 4 వర్సెస్ కూడా దీనికి లింక్ అయి ఉన్నాయి అన్నమాట. ఈ ఫస్ట్ 2కి లింక్ అయినట్టుగా మనం చూస్తాం. కాబట్టి సో ఏం చేయాలి అని అంటే గనక, సబ్మిషన్ అండ్ సైలెన్స్ ఇస్ గోల్డెన్. వర్డ్స్ కాదు, వర్క్స్. ఆడియోతో చెవి విసిగిపోతా ఉన్నది కాబట్టి చూపిద్దాం. ఏమని చూపిద్దాం? ప్రభువుని కలిగి నా చేస్ట్ అండ్ రెవరెంట్ బిహేవియర్ని చూపిద్దాం. ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ మ్యారేజ్, ఇన్ అవర్ వైఫ్హుడ్. మే గాడ్ హెల్ప్ us to cultivate and to
demonstrate, to cultivate and demonstrate. ఇది ఒకరోజుతో అయిపోయేది కాదు. ఇట్స్ ఎ లైఫ్ టైమ్ జర్నీ. నేను ఈ మాటలు మనం కలిసి చదువుతూ ఉంటాం కదా, ఇట్ అప్లైస్ టు మీ. యాజ్ ద డేస్ గో బై, మేబీ సమ్ టైమ్స్ ఆ ట్రస్ట్ ఇన్ గాడ్ షిఫ్ట్ అవుతుంది. ట్రస్ట్ ఇన్ గాడ్, హోప్ ఇన్ గాడ్, దేవుని అందు నమ్మకం ఉంచటం అనేది సమ్ టైమ్స్ స్లోలీ ఆ ఫోకస్ పోతుంది. ఆ ఫోకస్ పోయినప్పుడల్లా చాలా చాలా సమాధానం ఉండదు, సంతోషం ఉండదు, సంతృప్తి ఉండదు రిలేషన్షిప్లో. కానీ ఎప్పుడైతే బ్యాక్ టు ఫోకస్ ఆన్ గాడ్ అండ్ హోప్ ఇన్ గాడ్ అండ్ ప్రే టు గాడ్ అనేది ఎప్పుడైతే మరలా మనం చాయిస్ చేస్తామో, అప్పుడు మళ్ళా మనం చూస్తాం సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం మన హృదయాలకి తలంపులకి కావలి ఉంటుంది. అంత మాత్రమే కాదు, మన భర్తల హృదయాలకి తలంపులకి, మన కుటుంబంలో ఉన్న సంబంధాలన్నిటికీ కూడా సమాధానకర్త అయిన దేవుడు ఉంటాడు. సమాధానాన్ని ఆ సంబంధాల్లో తీసుకుని వస్తాడు. మే గాడ్ హెల్ప్ us. It's difficult, it's stressful, it's painful, but the result is rewarding. The result is rewarding. ఏంటంటున్నాడు అంటే, వాక్యం లేకుండానే రాబట్టచ్చంట. దేవునిలోకి తీసుకురావచ్చు, దేవునిలో ఎదిగేలా చేయొచ్చు. దట్స్ ద పవర్ ఆఫ్ ఎ సబ్మిటింగ్ వైఫ్. That's the power of a submitting wife, who is a holy wife, who hope in God and who shows a holy behavior. May God help us. Over to you.